మిత్రమండలి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన పేరిది. ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్లో కామెడీకి కేర్ ఆఫ్ అయిన ప్రియదర్శి, విష్ణు, రాఘుమయూర్, ప్రసాద్ బెహ్రాకు ఇన్స్టా సెన్సేషన్ నిహారిక ఎన్ఎం తోడు కావడంతో ఈ సినిమాపై బజ్ పెరిగింది. జాతిరత్నాలు ఫేమ్ కేవీ అనుదీప్ స్నేహితుడు విజయేందర్ దర్శకుడు కావడం, నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భానుప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డికి బన్నీవాసు తోడుగా నిలవడంతో సినిమాకు మరింత హైప్ వచ్చింది. రిలీజ్కు ముందు చేసిన ప్రచారం కూడా కలిసి వచ్చింది. మరి నిర్మాత చెప్పినట్లు ఈ సినిమా అందరినీ కడుపుబ్బా నవ్విస్తుందో లేదో చూద్దాం. జంగిలీ పట్టణంలో తుట్టికులం పులిబిడ్డగా గుర్తింపు పొందిన వ్యక్తి నారాయణ. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న తమ కులస్తులే అన్నింటిలో పైచేయిగా ఉండాలని కోరుకుంటుంటాడు. ఆఖరికి కులాంతర వివాహాలకు కూడా ఇష్టపడతాడు. తన కుల బలంతో నారాయణ ఎమ్మెల్యే కావాలనుకుంటాడు. అయితే నారాయణ కూతురు స్వేచ్ఛ ఇంటి నుంచి పారిపోతుంది. ఈ విషయం బయటకు తెలిస్తే కులం పరువు పోతుందని, ఎమ్మెల్యే టికెట్ రాదని, ఆమె కిడ్నాప్ అయిందంటూ ఎస్ఐ సాగర్ సాయం కోరతాడు. ఆవారాగా తిరిగే మన మిత్రమండలి చైతన్య, సాత్విక్, అభి, రాజీవ్ వద్ద స్వేచ్ఛ ఉందని తెలుస్తుంది. అసలు స్వేచ్ఛ దేనికోసం ఇంటి నుంచి పారిపోయింది? ఆమె కారణంగా ఆ నలుగురు కుర్రాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఫైనల్గా తుట్టెకులం ముద్దుబిడ్డ నారాయణ ఎమ్మెల్యే అయ్యాడా లేదా అన్నదే కథ. జాతిరత్నాలకు ముందు ఆ తర్వాత కూడా ముగ్గురు లేదా నలుగురు స్నేహితుల కథతో చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని స్నేహం మీద, మరికొన్ని భావోద్వేగాలతో వచ్చాయి. వాటిలో కొన్ని చిత్రాలు స్నేహితుల అల్లరి, సరదా పనులతో నవ్వులు పూయించాయి. అయితే మిత్రమండలి ఏ కేటగిరీకి చెందని సినిమా. ఇందులో కథ లేదని ఓపెన్గానే చెప్పేశారు. అయితే చిత్ర బృందం చెప్పినట్లు పొట్ట చెక్కలే నవ్వులు, థియేటర్లో కూర్చున్న నిమిషం నుంచి నవ్వుతూనే ఉంటారు అనే మాటల్లో ఏమాత్రం నిజం లేదు. కల్పితమైన తుట్టెకులం, కులాన్ని మోసే పాత్రలు, దాని నుంచి పుట్టే కామెడీ ఇవన్నీ ఆడియన్స్కి తలనొప్పి తెప్పించేలా సాగాయి. అయితే ప్రథమార్థం కంటే కొంచెం ద్వితీయార్థం బెటర్. ఫస్ట్ హాఫ్ ఎడమ చెయ్యి అనుకుంటే సెకండ్ హాఫ్ కుడి చెయ్యి అంతే. బోలెడు మంది నటీనటులు తెరపై కనిపించిన కథనం ఏమాత్రం ఆకట్టుకునేలా లేకపోవడంతో వారి నటన బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలింది. 3-4 చోట్ల నవ్వించగలిగిన ఎక్కువ భాగం తలపట్టుకునేలానే ఉంటుంది. ప్రియదర్శి, రాఘ్మయూర్, విష్ణు, ప్రసాద్ బెహ్రా ఎవరి స్థాయిలో వారు మంచి నటులే. అది పలు చిత్రాల్లో నిరూపితమైంది కూడా. ఈ చిత్రంలో వారి పాత్రల పోషణ చూస్తే జాలి కలగక మానదు. సత్య తనదైన టైమింగ్తో చేసిన ఇంపార్టెంట్ క్యారెక్టర్ అక్కడక్కడా పండింది. వెన్నెల కిషోర్ పాత్ర గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎవరిని దర్శకుడు సరిగ్గా వినియోగించుకోలేదనిపించింది. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అయిన వీటి గణేష్ పాత్ర చిరాకు పుట్టించింది. ఇన్స్టా రీల్స్, సెలబ్రిటీ ప్రమోషన్స్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిహారిక ఎన్ఎం ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్తో పోలిస్తే ఈ సినిమా వల్ల ఆమెకు ఒరిగిందేమీ లేదు. ఈ సినిమాకు తనే పెద్ద మైనస్ అని చెప్పాలి. బ్రహ్మానందం ఓ పాటలో మెరుస్తారు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నా మిగిలినవేవి ఆకట్టుకునేలా లేకపోవడంతో అది కూడా హైలైట్ కాదు. ఎంత మంచి ఆర్టిస్టు ఉన్నా వారి బలాబలాలను గమనించి కథ, కథనాలు నడపకపోతే దర్శకుడు బొక్కబోర్లా పడ్డం ఖాయం. ఈ సినిమా విషయంలో అదే జరిగింది. ప్రతి దర్శకుడు అనుదీప్ జాతిరత్నాలను స్ఫూర్తిగా తీసుకుని సినిమాలు చుట్టేస్తున్నారు. ఆ సినిమాకు నవీన్ పోలిశెట్టి ఉండడమే పెద్ద ప్లస్ అని ఎవరూ గుర్తించడం లేదు. ఆ తర్వాత వచ్చిన అనుదీప్ సినిమాలు ఎందుకు ఆకట్టుకోలేకపోయాయో ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అందుకే దర్శకుడు విజయేందర్ గురించి ఎంత తక్కువ ప్రస్తావిస్తే అంత మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉన్న బన్నీవాసు తాజాగా జరిగిన ఈవెంట్లో తనను, తన సినిమాను తొక్కేయడానికి కొందరు నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని, అలా చేసిన వారెవరూ తన వెంట్రుకు కూడా పీకలేరని కామెంట్ చేశారు. అయితే ఈ చిత్రం చూశాక అంతగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదేమో అనిపించింది. నిజానికి ఈ సినిమా చూసిన తర్వాత బన్నీవాసు సినిమా ఆరంభం నుంచి కాకుండా పూర్తయిన తర్వాత టేకప్ చేసి రిపేర్లు చేసి రిలీజ్ చేశాడేమో అన్న డౌట్ కలగక మానదు. ఏదేమైనా ఫుల్గా నవ్వుకోవచ్చు అనే ఆశతో సినిమాకు వెళ్తే మాత్రం నిరాశపడక తప్పదు.